ఆలయ భూమి కౌలు ద్వారా వచ్చిన 2,38,000 రూపాయల ఆదాయాన్ని ఆలయ పునర్నిర్మాణానికి ఖర్చు చేస్తామని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి రవికుమార్లు తెలిపారు. జగదేవ్పూర్ మండలం తిగుల్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన 26 ఎకరాల భూమిని సిద్దిపేట దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి కొండపోచమ్మ ఆలయ రవికుమార్ గ్రామస్తుల సమక్షంలో ఏడాది పాటు కౌలు కోసం బహిరంగ వేలంపాట మంగళవారం నిర్వహించారు. వేలంలో పాల్గొని వారు ముందుగానే 5,000 డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారు. ఈ వేలంలో బొక్కల కరుణాకర్ 1,21,000, గిరిపల్లి నరసింహులు 80,000, బొక్కల కరుణాకర్ 37,000కు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐ ఫహద్ తాజా, మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రావు, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్ భూమయ్య, దేవాదాయ శాఖ సిబ్బంది వెంకటరెడ్డి, కనకయ్య, హరిబాబు, నాయకులు బాలకృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి, అశోక్, భిక్షపతి, చంద్రారెడ్డి, రాజు, వైలయ్య, రవి గ్రామస్తులు పాల్గొన్నారు. ఒకటోసారి బాలరెడ్డి బాలరెడ్డి పంటేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు వాడుతుంది కదా, ఆయనకి ఏ టైం ఇచ్చారు మీరు? వరకే ఇచ్చిన. లక్ష్మీనారాయణ 15,000 కట్టాలి. ఈ లక్ష్మీనారాయణ 15,000 కాదు, లాస్ట్ ఇయర్ వాడిన దానికి సేమ్ అదే రేట్ ఇచ్చారు కదా. అప్పుడు పంట వాళ్ళు తక్కువ చేసారు. మీరే అన్నారు ఇంత ముందు, అప్పుడు ఎంత పోయిందో అంతకే. 2,000 ఇవ్వాలి. పోయినసారి 45,000, 2,000 ఎక్కువ 47,000 ఇచ్చినాం. 30,000 కట్టిన 17,000 కట్టాలి. దేవాయ గోవిందాయ నమో నమః. శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, తిగులు గ్రామం, జగదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా నందు దేవస్థానములకు సంబంధించినటువంటి వివిధ సర్వే నంబర్లలో కలిగినటువంటి మొత్తం 25 ఎకరముల 10 గుంటల వ్యవసాయ భూములను ఈ సంవత్సరానికి మే నుండి ఏప్రిల్ మాసం వరకు సంవత్సర కాల పరిమితితో దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షకులు శ్రీమతి విజయలక్ష్మి గారు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, వేలపాటదారులు మరియు పత్రికా విలేకరులు అందరి సమక్షంలో కూడా, అలాగే రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది అందరి సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలంలో శ్రీ బొక్కల కరుణాకర్ గారు 1,21,000 రూపాయలు అత్యధిక హెచ్చుపాటుతో కౌలుదారుగా ఉన్నారు. గిరిపల్లి నరసింహులు గారు 80,000 హెచ్చుపాటుతో కౌలు తీసుకోవడం జరిగింది. అలాగే బొక్కల కరుణాకర్ గారు 37,000, మొత్తం 2,38,000తో బహిరంగ వేలంలో హెచ్చుపాటు ధరగా నిలిచి ఈ సంవత్సరం సదరు భూములను కౌలు చేసుకోవడానికి వారు ఈ వారంలో పూర్తిగా వసూలు జరిపించి దేవస్థానం యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలాగే ముందు ఈ దేవాలయ అభివృద్ధికి గాను గతంలో నిలిచిపోయినటువంటి నిర్మాణం కార్యక్రమాలను కూడా తిరిగి నిర్మించుటకు సదరు ఎస్టిమేషన్స్ ప్లాన్స్ గురించి దేవాదాయ శాఖ కమిషనర్ గారికి మా సహాయ కమిషనర్ మెదక్ జిల్లా వారు ప్రయత్నం కూడా ఉన్నారు, లేఖలు పెట్టి ఉన్నారు. వాటి ప్రయత్నంలో త్వరలోనే దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం వారు వచ్చి ప్లాన్లో ఎస్టిమేషన్స్ తయారు చేసి తిరిగి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణము, పూర్తి నిర్మాణము కావించి స్వామివారిని ప్రతిష్ట కూడా జరిపించి భక్తులకు, గ్రామస్తులకు స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం కలుగుతుందని భావిస్తూ
అటు శక్తియుక్తులను వేణుగోపాల స్వామి మనకు అందరికీ ఇవ్వాలని వేడుకుంటున్నాను.